హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎలాంటి చక్కెర లేకుండా కేవలం డ్రై ఫ్రూట్స్తోనే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డూనైతే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. నేను వచ్చేసి ఖర్జూరం 1 కప్పు తీసుకున్నానండి. ఏదైనా కప్పుని మెజర్మెంట్గా పెట్టుకోండి, దాన్ని బట్టి తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 1 కప్పు ఖర్జూరానికి అందులో 1/2 కప్పు బాదం పప్పునైతే తీసుకున్నాను. 1/2 కప్పు జీడిపప్పును కూడా తీసుకోండి. అదే 1/2 కప్పుతో వేరుశనగలను కూడా తీసుకోవాలండి. 2 స్పూన్లు పంకిన్ సీడ్స్ కూడా తీసుకోండి. అలాగే 2 స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకోవాలండి. మీకు ఏమన్నా నచ్చిన సీడ్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఖర్జూరంలో ఉన్న లోపల గింజలను అయితే తీసేసుకోవాలండి. జీడిపప్పుని బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసానండి. నెయ్యి బాగా వేడెక్కాక ఇందులో జీడిపప్పుని బాదం పప్పుని అయితే వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. వేరుశనగలను కూడా వేసేసి ఈ 3 బాగా వేగాలండి. మనం వేసే వాటిలో ఇవి కొంచెం సేపు వేగాలండి, మిగిలినవి ఒక్కొక్క నిమిషం వేగితే సరిపోతుంది. మీకు కావాలి అంటే వేరుశనగలను కూడా బద్దలుగా చేసుకుని వేసుకోండి, లేదు ఇలా అయినా పర్లేదు అంటే అలా ఉంచేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. అలానే డ్రై ఫ్రూట్స్ని అయితే అస్సలు మాడనివ్వకండి, లడ్డు టేస్టే మారిపోతుంది. కాబట్టి దగ్గరుండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో పంకిన్ సీడ్స్ని అయితే వేసేయండి. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేయండి. ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. మీకు కావాలి అంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవే తీసుకున్నాను. ఇవన్నీ వేగాక ఇందులోనే 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ని అయితే వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరిని తురుముకుని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు గసగసాలను కూడా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. ఇవి వేసాక ఎంతసేపు అవసరం లేదండి, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. గిన్నె నుంచి ఈ డ్రై ఫ్రూట్స్ని సెపరేట్ చేసుకోవాలి, బాగా చల్లారనివ్వండి. అలాగే ముందుగా ఖర్జూరం గింజలు తీసి పెట్టుకున్నాం కదండి, మెత్తగా అయ్యేంత వరకు హీట్ చేయాలండి. కావాలి అంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఆప్షనల్ మాత్రమే. ఖర్జూరం అయితే బాగా మెత్తగా అవ్వాలండి. ఖర్జూరం ఎంత మెత్తగా ఉంటే లడ్డు అనేది అంత బాగా వస్తుందండి. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వేయడం లేదండి. ఇలాగ ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ కూడా. ఎక్కువసేపు అవసరం లేదండి, మెత్తగా అయ్యే వరకు హీట్ చేస్తే సరిపోతుందండి. చూసారా, కొంచెం మెత్తగా అయింది. మనకి ఇంకొంచెం మెత్తగా కావాలితే ఇంకొంచెం సేపు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా చల్లారనివ్వండి, ఇలా అవుతే సరిపోతుంది. దీనిని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోండి. చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ని, వాటిని కూడా కొన్ని వేసుకోండి, ఎక్కువ అయితే వేసుకోవడం లేదు, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే యాలకుల పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పడితే సరిపోతుందండి. అలా మిక్సీ పెట్టిన వాటిని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కలిపేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. మనం ఉండలు చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుందండి, ఉండలు అనేవి బాగా వస్తాయి. వీటిని ఒక గిన్నెలో వేసుకోండి. కావాలి అంటే మనం వేయించి పెట్టుకున్న గిన్నె పెద్దదైతే దాంట్లో కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకున్నాక మనకి కావాల్సిన సైజులో మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. దీనిని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేయండి. 15 నుండి 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 నెల వరకు నిల్వ ఉంటుందండి. చాలా హెల్దీ రెసిపీ, అలాగే టేస్టీ రెసిపీ కూడాని. చూడండి ఎంత అందంగా వచ్చే ఉండలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయి. అంతేకాకుండా లడ్డూలు కూడా చాలా ఈజీగా అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇంట్లో
చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే అమ్మ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే చేసుకోండి, సరిపోతుంది. పిల్లలు తినేలా ఉంటే చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి ఈ వీడియో. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఆ రెసిపీ ట్రై చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.